ఇటుక తెలుగు రాష్ట్రాల భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఇప్పటికే 45 డిగ్రీల సెంటీగ్రేడ్ సెల్సియస్ అయితే ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఇటుక హైదరాబాద్కి సంబంధించిన డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. అలాగే ఏపీకి సంబంధించిన డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జార్జ్ అందిస్తారు. ఇద్దరు సిద్ధంగా ఉన్నారు లైన్లో. ఫస్ట్గా కిరణ్, ఎండలు హైదరాబాద్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎంతవరకు కూడా నమోదయ్యాయి? దానికి సంబంధించి అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? మాధవి, గడిచిన కొన్నేళ్లతో పోల్చుకుంటే ఈసారి వేసవి కాలంలో బాణుడు తన ప్రతాపాన్ని చూపుతున్నట్టుగా చెప్పుకోవాల్సింది. రికార్డు స్థాయిలో గడిచిన వారం రోజులుగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని మణికొండ ప్రాంతంలో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి. వీటితో పాటు ఉత్తర తెలంగాణలోని చాలా జిల్లాలలో కూడా 42 నుంచి 44 పైన ఉష్ణోగ్రతలకు సంబంధించిన రికార్డులు నమోదైనట్టుగా సమాచారం. ప్రస్తుతానికైతే మరొక వారం 10 రోజుల పాటు బాణుడు తన ప్రతాపాన్ని చూపే అవకాశం కనిపిస్తుంది. 25 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కానీ వాస్తవానికి ఈసారి కొంత ఎల్నినో ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎప్పుడు లేని విధంగా ఈసారి మే మొదటి వారంలో కూడా సుమారుగా 42 డిగ్రీలకు పైగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో చోట నమోదవుతుంది. ప్రస్తుతానికైతే వీటికి తోడు ఒకవైపు బాణుడి బగబగలతో పాటు వడగాల్పుల తీవ్రత కూడా ఈ రోజు నుంచి మొదలైనట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉత్తర తెలంగాణలోని చాలా జిల్లాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండబోతుంది. మరొక 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలోని చాలా ప్రాంతాలకు సంబంధించి కూడా ఈ వడగాల్పుల తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు రికార్డు స్థాయిలో ఏపీతో పాటు తెలంగాణలోని చాలా ప్రాంతాలకు సంబంధించి కూడా 44 డిగ్రీలకు పైగా ఇటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 5 ఏళ్లతో పోల్చుకుంటే కూడా ఈసారి చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు ఇటు మే మొదటి వారంలోనే నమోదైనట్టుగా మనం చెప్పుకోవచ్చు. మరొక 15 రోజుల పాటు ఈ నెలంతా ఉండబోతుంది. కాబట్టి ప్రస్తుతానికైతే వడగాల్పుల తోడు గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదే అవకాశం కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది హైదరాబాద్ నగరంలో కూడా దేశంలోని ముఖ్యంగా సౌత్లో చాలా కూల్గా ఉండే ప్రాంతం. కానీ గడిచిన కొన్నేళ్లుగా ఈ ప్రాంతం కూడా హీట్ వేవ్స్ అధిక సంఖ్యలో పెరిగిపోతున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సింది. ఈ రోజు నిన్న కూడా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలో కూడా సుమారుగా 42 నుంచి 44 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా సమాచారం. కాబట్టి మరొక వారం 10 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ తరహా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవకాశం కనిపిస్తుంది. వీటి తోడు హీట్ వేవ్స్ కూడా చాలా ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి కొంత ఉదయం వేళల్లోనే కూడా ప్రజలంతా అత్యవసర పనులుంటే బయటికి వెళ్ళాలి. మధ్యాహ్నం తర్వాత కూడా ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి మరొక వారం రోజుల పాటు వడగాల్పుల తీవ్రత తెలంగాణ అంతటా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఎక్కడైతే కోల్డ్ బెల్ట్ ఏరియాతో పాటు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి ఆదిలాబాద్, నిర్మల్తో పాటు చాలా జిల్లాలకు కూడా ఈసారి రికార్డు స్థాయిలో సుమారుగా 46 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మాధవి, కిరణ్, అలాగే డాక్టర్స్ ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నారు? వేసవి కాలం సంబంధించి కూడా ఈసారి వైద్యులు ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలని సూచించింది. ఎందుకంటే ప్రతి సమ్మర్ సీజన్కి సంబంధించి కూడా వృద్ధులు, పిల్లలకు సంబంధించి కావచ్చు, గర్భిణీల పట్ల కొంత వారు జాగ్రత్తగా ఉండాలి. అత్యవసర సమయంలోనే బయటికి రావాల్సి. ఎందుకంటే వేసవి కాలంలో గడిచిన 5 ఏళ్లతో పోల్చుకుంటూ కూడా ఈసారి 20 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఈసారి తెలుగు రాష్ట్రాలు నమోదవుతున్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. వాస్తవానికైతే కొంత వీటి ప్రభావం వృద్ధులతో పాటు చంటి పిల్లల మీద ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కోల్డ్ బెల్ట్ ఏరియా సంబంధించి ఏవైతే ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలకు సంబంధించిన వారు చాలా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆ ఉష్ణోగ్రతల తీవ్రత రాత్రంతా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే అర్ధరాత్రి తర్వాత వాతావరణం చేంజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే కొంత ఈ ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ, హైదరాబాద్లోని ఆ ప్రాంత ప్రజలంతా కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. అత్యధికంగా నీళ్ళతో పాటు కొంత శీతల పానీయాలకు సంబంధించిన వాటిని సేవించాలి. బయటకు వచ్చేటప్పుడు కొంత పలచటి దుస్తులను ధరించాలంటూ కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఎప్పుడు లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా చెప్పుకోవాలి. రైట్, థాంక్యూ.